భగవన్నామస్మరణను మించినటువంటి రక్షణ సాధనమే లేదు. నిరంతరం మనస్సులో నమశివాయ 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 అనే పంచాక్షర మంత్రం నడుస్తూ ఉండాలి. దీనికి ఎవరో గురువు గారు ఉపదేశం చేయాలి, చంద్రగ్రహణం రావాలి, సూర్యగ్రహణం రావాలి, ఈ చేదస్తాలన్నీ పక్కనట్టండి. మనస్సును మించినటువంటి తీర్థం లేదు, శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు, అంతరాత్మను మించినటువంటి గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. అందరికీ ఇదే ఉపదేశం అనుకోండి. హాయిగా నమశివాయ నమశివాయ నమశివాయ. రాత్రి పడుకున్నా సరే నిద్ర పట్టకపోతే నమశివాయ, లేచి మొహం కడుక్కుంటూ ఉంటే నమశివాయ, అన్నం తింటుంటే నమశివాయ, ఎవరన్నా కనపడితే పలకరింపు కూడా నమశివాయ, మీరు ఫోన్ ఎత్తి మాట్లాడవలసి వస్తే నమశివాయ. ఇంత ఇదిగా భగవన్నామాన్ని మనం సొంతం చేసుకుంటే అన్ని రకాల పాపాలు కాదు, సకల కర్మలు నశించిపోతాయి. అన్ని కర్మఫలాలు పోయి జ్ఞానం పొంది మోక్షం పొందుతాం, ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. భగవన్నామస్మరణ అంత గొప్ప. అలా చేస్తేనే శివుడు కాపాడుతాడు. గమనించండి, ఇలా ఊరికే దండం పెట్టేగానే ఏం కాపాడాను? అలా అయితే అందరినీ కాపాడాలిగా. మనం చెయ్యాలి, ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. అది ఆర్తితో జరగాలి, కన్నీళ్లు రావాలి ఖచ్చితంగా. ఆ కన్నీళ్లతోనే భగవంతుడి పాదాలు గడగాలి. అందుకే రోజు ఇళ్లల్లో కూడా కులభేదం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ దేవతార్చన చెయ్యండి. బ్రాహ్మణులు చేసే దేవతార్చన వేరు, వారికి వంశపరంపరగా ఏదో వస్తుంది, వారి పద్ధతిలో వారు చేస్తారు. వారి బాధ్యతలు వారిని చేయనివ్వండి, వారిలాగా చేద్దామని అనుకరించకండి. అక్కడ అదే 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 అంతే అంతే
జాగ్రత్త వహించండి. బాబు అయ్యా ధ్వజస్తంభం జాగ్రత్త, అయ్యా జాగ్రత్త వహించండి. అయ్యా అయ్యా ధ్వజస్తంభం దగ్గర జాగ్రత్త వహించండి. తోపులు ఆటలాడుతున్నారు. చేతిలో ఉన్నది భగవన్నామం మర్చిపోకండి. నేను మొదట చివర జీవితం అంతా చెప్పే మాట ఇది. మీరు స్మరించండి, మీరు స్మరించండి. మనస్సులో స్మరించదలుచుకుంటే మడి లేదు, ఆచారం లేదు, నువ్వు స్నానం చేసే సమయం లేదు, భోజనం చేసే సమయం లేదు, ఎప్పుడైనా స్మరించచ్చు. దానికి నియమం లేదు, నిష్ట లేదు, మనస్సుకి రూపం లేదు, కాబట్టి ఏ నియమం ఉండదు. అన్ని రోజులు పాటించినా ఒక్కరోజు కాళ్ళు కడుక్కోలేదు, దేవుడు అంత కక్ష కట్టడమ్మా. దేవుడిని పిశాచం అనుకోకండి, దేవుడు ప్రియుడు. నువ్వు ఒక్కరోజు నియమం తప్పితే దేవుడు కక్ష కడతాడా? అలా అయితే దేవుడు అవుతాడా? అంతగా మనకు బాధ అనిపించింది అనుకో, అమ్మా ఏదో పొరపాటు చేశానమ్మా అని అమ్మవారి దగ్గర చెబితే క్షమించదా? ఆవిడ తల్లి అండి. భగవంతుడి దగ్గర భయం ఉండకూడదు. ఎప్పుడు హాయిగా చనువు ఉండాలి, ఒళ్ళో కూర్చునేలా ఉండాలి. గద, శంఖం, చక్రం ఈ ఆయుధాలన్నీ వెనకాల వచ్చాయంటే నువ్వు నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో శివాయ, శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒకటి చెప్పిస్తూ ఉంటే సర్వాయుధాలు త్రిశూలం సహా నీ వెనకాల తిరుగుతూ ఉంటాయి. నీ జోలికి ఎవ్వడు రాడు, నీ ఇంటి జోలికి ఎవ్వడు రాడు, నీ భార్యా పిల్లల జోలికి ఎవ్వడు రాడు. వస్తే మటాష్ తిరుగులేదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమలాయ మనస్సుని నమస్కారం చేసుకుని యాభై సామాన్ల వాటి పట్టుకుని ఇక్కడ లక్ష్మీ రూపస్థం కర్మ సాఖ్యే హ్యవిఘ్నకృతో పూజా సమాప్తిస్యాత్తావత్వం సుస్థరాభవ ద్వాదశయుక్తాయ దీపనాథాయ తే నమః. బ్రహ్మణే నమో నమః. మా ఆచమనం చేయండి. ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి నీళ్లు వేసుకుని ఉద్ధరణ ఉంటే ఉద్ధరణి, చెంచా ఉంటే చెంచా ఆచమనం చేయాలి. ఆడవాళ్ళందరూ కూడా 3 సార్లు నీళ్లు తాగాలి. తాగేటప్పుడు శబ్దం అంటే సౌండ్ రాకూడదు, జుర్రకూడదమ్మా. తాగేటప్పుడు శబ్దం వస్తే మందుతో సమానంగా ఋషులు చెప్పడం జరిగింది. ఆ తీర్థం తీసుకున్నప్పుడు కానీ ఆచమనం చేసినప్పుడు కానీ శబ్దం రాకుండా ఆ నీటిని స్వీకరించాలి. ఓం అచ్యుతాయ నమః, ఓం గోవిందాయ నమః, అచ్యుతానంద గోవిందాయ